గన్ కలకలం రేపింది. మాల్ పార్కింగ్ దగ్గర రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. అయితే పోలీసులకి సమాచారం ఇచ్చారు పార్కింగ్ సిబ్బంది. వచ్చి చూస్తే పాత బస్తీకి చెందినటువంటి సిద్దికి అనేటువంటి వ్యక్తి దగ్గర ఓ గన్ని గుర్తించారు. సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ లోపంతోనే మాల్లోకి ఆ గన్ ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మాల్ పైన ఆ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ లోపంతోనే ఈ గన్ లోపలికి ఎంట్రీ ఇచ్చింది కాబట్టి మాల్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. గన్ స్వాధీనం చేసుకొని సిద్దికిని విచారిస్తున్నారు పోలీసులు. గన్ కి లైసెన్స్ ఉన్నట్టుగా తేల్చాడు సిద్దికి. దీంతో పోలీసులు కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. సో ఏదేం జరిగినా గన్ కి లైసెన్స్ ఉన్నా లైసెన్స్ లేకపోయినా వన్స్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో నెంబర్ కౌంట్ కోసం ఒక మెషిన్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు దాని కింద నుంచి వెళ్లాల్సిందే. సో ఒక ఆర్చ్ ఏర్పాటు చేస్తారు. ఆర్చ్ ఎలక్ట్రానిక్ ఆర్చ్ అది. దాని నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా నెంబర్ కౌంట్లో భాగంగా నెంబర్స్ కౌంట్ చేస్తూ ఉంటుంది, ఎంతమంది వచ్చారు ఎంతమంది వెళ్ళారనేది. ప్రతి ఒక్క సెక్యూరిటీ గార్డ్ చేతిలో క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ వాళ్ళ చేతిలో ఒక వెపన్ డిటెక్టర్ కూడా ఉంటుంది. ఏదైనా వెపన్ ఉందా లేకపోతే ఇంకేదైనా హార్మ్ఫుల్ థింగ్స్ ఉన్నాయని డిటెక్ట్ చేస్తూ ఉంటారు. అది డిటెక్ట్ చేయాల్సిన పని కూడా సెక్యూరిటీ గార్డ్స్దే. మరి ఇన్ని తనిఖీలు జరుగుతున్నాయి, ఇన్ని ఆర్చ్లు ఉన్నాయి, లోపలికి ఎట్లా వెళ్ళింది? అది డిటెక్ట్ చేస్తారు కదా, ప్రతి డిటెక్ట్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు కదా. పార్కింగ్ స్థలంలో ఉందట. మరి పార్కింగ్ స్థలం వరకు వెళ్ళిందని అంటే పార్కింగ్ స్థలం నుంచి పైకి వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది. ఏదో గ్యాంబ్లింగ్ చేసి పైకి తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్ళిన తర్వాత దీని ద్వారా ఎవరైనా చంపేసినా అడిగే వాళ్ళు లేడు. దట్ ఈ లులుమాల్లో జరుగుతున్న సంఘటన ఏంటంటే లులుమార్ ప్రమోషన్స్ ఏమో పీక్స్. అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మాత్రం అంతా నిల్, నథింగ్. ఓ సెక్యూరిటీ ల్యాబ్స్. గతంలో కూడా ఒక హీరోయిన్ పైన అసభ్యంగా ఆ స్పేస్ సరిపోక ప్రవర్తించే సంఘటన కూడా ఇక్కడే. జనరల్గా వీకెండ్స్లో చూస్తే ఆ ఏరియా మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్, నో రిస్ట్రిక్షన్స్. లులుమాల్ మీద పోలీసుల యాక్షన్ ఏముండదు. అంతలా ట్రాఫిక్కి కారణమవుతూ రోడ్డు పైన ఇష్టానుసారంగా వెహికల్ పార్క్ చేసిన అడిగేవాడే ఉండడు. ఇక పోనీ లోపలికి వెళ్ళిన తర్వాత మాల్లో లిఫ్ట్లు పనిచేయవు, ఎస్కలేటర్లు సరిగ్గా ఉండవు, హెవీ క్రౌడ్. ప్రమోషన్స్ ఏమో పీక్స్, కానీ పని మాత్రం అక్కడ నిల్లు అడే ఉండదు. సో గన్ లోపలికి ఎంట్రీ ఇచ్చిందని అంటేనే ఇక్కడ మాల్ సిబ్బంది యొక్క నిర్లక్ష్యం అర్థమవుతోంది. సరే, లైసెన్స్డ్ గన్ ఉంటే ఉండొచ్చు, లైసెన్స్డ్ గన్ అని తేల్చారంట, లైసెన్స్ ఉంటే ఉండొచ్చు. కానీ ఆ గన్ లోపలికి ఎలా ఇచ్చింది, ఎలా వెళ్ళగలిగింది? ఆ గన్తో ఏం చేయాలనుకున్నా? లైసెన్స్ గన్తో ఎవరైనా చంపాలనుకున్నాడా, ఇంకేదైనా యాక్షన్లోకి దిగాలనుకున్నాడా? రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి ఒక చిన్న ఘర్షణ వాతావరణం నుంచి ఈ గన్ అనేది బయటపడింది పోలీసులు రావడంతో. సో లులుమాల్ సిబ్బంది పైన ఇప్పుడు పోలీసులు కొంత సీరియస్గా ఉన్న డిసిప్లిన్ మాల్ పైన కూడా కేసు నమోదు చేశారు. సో మాల్ పైన కేసు నమోదైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నిర్మల అందించే ముందు ఒకసారి లులుమాల్ పార్కింగ్ స్థలంలో ఆ ఘర్షణకు సంబంధించి ఆ వీడియో చూద్దాం. ఇది అటెంప్ట్ మద్దతు పెట్టండి, వదలదు. అసలు మేము 40 మంది చెకింగ్ సో హైదరాబాద్ సంబంధించిన కుక్కటిపల్లి దగ్గర లులుమాల్లో గన్ కలకలం రేపింది. ఓ వ్యక్తి ఆ గన్ తో లోపలికి వచ్చాడు. సెక్యూరిటీ సిబ్బంది ల్యాబ్స్ చాలా క్లియర్ కనబడుతోంది. వెపన్ డిటెక్టర్స్ ఉంటాయి, ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతూ ఉంటాయి. అయినా కూడా అక్కడికి ఒక గన్ వెళ్ళిందంటే అర్థం చేసుకోండి. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరగడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు వచ్చి తనిఖీలు చేస్తారు. కదా సిద్దికి అనేటువంటి ఒక ఓల్డ్ సిటీకి సంబంధించిన వ్యక్తి చేతిలో గన్ కనిపించింది. ఆ గన్ని స్వాధీనం చేసుకున్నారు, ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే ఇది లైసెన్స్డ్ గన్ అని చెప్పి ఆ వ్యక్తి చెప్తున్నాడంట. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, ఏం జరిగింది? ఆ గన్ లోపలికి ఎలా వెళ్ళింది? ప్రతిసారి కూడా
డిటెక్టర్స్ పెట్టి డిటెక్ట్ చేస్తూ ఉంటారు, వెపన్ డిటెక్టర్స్ ఉంటూ ఉంటాయి. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తూ ఉంటారు. సో అలాంటిది ఎలా వెళ్ళింది? లులు మాల్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ పైన ఇప్పుడు పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? లులు మాల్ పై కేసు నమోదైందా? ఎస్ మనోజ్, ఈ ఘటన మాత్రము ఇప్పుడైతే స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్కింగ్ విషయంలో రెండు కుటుంబాల మధ్య కూడా లులు మాల్ వద్ద ఘర్షణ జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు, అంటే సమాచారం వెంటనే అందించడం పట్ల కూడా చేరుకున్నటువంటి పోలీసులు వాళ్ళను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడికి ఇంకా కొంతమంది చేరుకోవడం కూడా జరిగింది. ఆ చేరుకున్న ఆ కొద్ది మందిలో సిద్దిక్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ సిద్దిక్ అనే వ్యక్తి పాత బస్తీకి చెందిన వ్యక్తి. ఆ వ్యక్తి జేబులో మరి చూడడం కూడా జరిగింది, పోలీసులే చూడడం జరిగింది. చూసి ఈ గన్నం చూసిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఎందుకంటే ఎంత లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా గన్నును జేబులో పెట్టుకొని బయట తిరగడము, షాపింగ్ మాల్లోకి రావడము అనేది అది అసంభవం. కాబట్టి అలాంటిది ఇలా ఇంత ధైర్యంగా జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉండడం ఏంటి అనే ఒక విషయంలో కూడా గన్నును చూసి పోలీసులు అయితే షాక్కు గురయ్యారు. అదే విధంగా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒక్కసారిగా కంగుతిని భయభ్రాంతులకు గురైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ పోలీసులు అనుమానిస్తున్నది, ప్రజలకు వచ్చిన అనుమానాలు ఏంటి అంటే లులు మాల్ షాపింగ్ మాల్లో మరి ఎందుకు ఇంత అజాగ్రత్తగా ఉన్నారు? ఎందుకంటే ఒక మనిషి లోపలికి ఎంట్రీ అవుతున్నారంటే చిన్న చిన్న సూపర్ మార్కెట్లలో అలాంటిది, చిన్న చిన్న షాపింగ్ మాల్ లాంటిది చెక్ చేసి పంపిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సెక్యూరిటీ ఖచ్చితంగా ఉంటారు, లేడీస్ కి లేడీస్ ఉంటారు, ఇటు జెంట్స్ కి చెక్ చేయడానికి మిషన్స్ ఉంటాయి, జెంట్స్ ఉంటారు. అలాగే అట్లాంటిది చెక్ చేయకుండా ఈ గన్నును గుర్తించకుండా లోపలికి ఎలా అలో చేశారు అనేది ఇప్పుడు ఒక ఘటనగా మారిపోయింది అని చెప్పుకోవచ్చు. అదే విధంగా మరి లులు మాల్ పైన కూడా, ఆ షాపింగ్ మాల్ పైన కేసు నమోదు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు పోలీసులు. అంతేకాకుండా ఇక అక్కడ ఉన్న సిబ్బందిని అందరినీ కూడా విచారించే పనిలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి గన్నును జేబులో పెట్టుకొని ఇలా రావడం ఏంటి, ఎందుకు చెక్ చేయట్లేదు, మీ మిషన్లు పని చేయట్లేదా, లేకపోతే లేదా మీరే నిర్లక్ష్యం వహించారా చెక్ చేసే సమయంలో అనే విధంగా కూడా మొత్తము వాళ్ళు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు. అదే విధంగా విచారిస్తూ ఉన్నారు కూడా. ఇక్కడ షాపింగ్ మాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది ఏమైనప్పటికీ షాపింగ్ మాల్ నిర్లక్ష్యమే అనుకోవచ్చు, సిబ్బంది నిర్లక్ష్యమే అనుకోవచ్చు. ఈ నిర్లక్ష్యం వల్లే ఇతను లోపలికి ఎంట్రీ అయ్యాడు అనేది కూడా తెలుస్తుంది. కాకపోతే తన ఉద్దేశం ఏదైనప్పటికీ, తనకు లైసెన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు తను జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు అనే దానిపైన కూడా ఇటు సిద్దిక్ను కూడా విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది పోలీసులు అయితే. ముఖ్యంగా ఇక్కడ గొడవ సద్దుమణిగింది అప్పటికీ కూడా ఇక్కడ ఈ గన్ను కనిపించడం అనేది మొత్తానికి స్థానికంగా ఒక కలకలం రేపుతుంది అని కూడా చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, ఇప్పుడు పోలీసులు మాల్ పై కేసు నమోదు చేశారా? ఎటువంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది? మాల్ పై ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇప్పటికీ లులు మాల్ షాపింగ్ మాల్ పైన అయితే కేసు నమోదు అయినట్టుగా ఇంకా పోలీసులు ప్రకటించలేదు, కానీ సిబ్బందిని మాత్రము విచారిస్తున్నాము. ఒకవేళ సిబ్బంది నిర్లక్ష్యమే ఉంది అని తేలితే మాత్రం ఖచ్చితంగా కేసు అయితే నమోదు చేస్తాము అని చెప్పేసి చెప్తున్నమాట మనోజ్. థ్యాంక్ యూ నిర్మలా. సో మొత్తంగా లులు మాల్, హైదరాబాద్ కూకట్పల్లి దగ్గర లులు మాల్లో గన్ కలకలం రేపింది. పార్కింగ్ లో ఓ రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరగడంతో సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసు అక్కడికి చేరుకొని తనిఖీలు చేసేసరికల్లా అక్కడ ఉన్నటువంటి ఒక సిద్దికి అనేటువంటి వ్యక్తి, ఓల్డ్ సిటీకి సంబంధించిన సిద్దికి దగ్గర గన్ దొరికింది. అయితే ఈ గన్ లోపలికి ఎలా ఎంట్రీ ఇచ్చింది? మాల్లో ఉన్నటువంటి డిటెక్టర్స్ లోపం కారణంగా అక్కడ తనిఖీలు సరిగ్గా జరగకపోవడం మూలంగానే ఈ గన్ లభించిందన్నట్టుగా తెలుస్తోంది. అయితే లులు మాల్ పైన పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం అధికారికంగా ప్రకటించలేదు, కానీ కేసు నమోదైందని తెలుస్తోంది. బట్ కేసు నమోదైనటువంటి సిచ్యువేషన్లో లులు మాల్ పై ఎటువంటి యాక్షన్ చేస్తారు, లులు మాల్ పైన ఎటువంటి యాక్షన్లోకి దిగుతారనే చూడాలి. ఏదైనా జరిగినా లులు మాల్లో ప్రమోషన్ మాత్రం పీక్స్, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత పనితీరు మాత్రం నిల్లో ఉందన్నట్టుగానే కనబడుతోంది. సో అక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్ మొత్తం కూడా చాలా సందర్భాల్లో అక్కడ ఒక హీరోయిన్ మూవీ ప్రమోషన్లో భాగంగా వచ్చినప్పుడు కూడా కెపాసిటీ సరిపోనంత మందిని అక్కడ సమకూర్చి వారు ఒక రచ్చలేపారని చెప్పాలి. అప్పుడు కూడా ఒక హాట్ టాపిక్గా మారింది ఆ ఇష్యూ. ఇప్పుడు మరోటి అంటే వరుసగా జరుగుతున్న వివాదాలకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందని చెప్పాలి. సో ఇప్పుడు ఇటువంటి మాదిరిగానే హైదరాబాద్లో అనేక మాల్స్ ఉన్నాయి. మరి అక్కడ డిటెక్టర్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా, లేదు ఈ మాదిరిగానే వెపన్స్ వెళ్తూ ఉన్నాయా, ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. మరి పోలీసులు ఎటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్తారు, ఈ మాల్స్ పైన ఎటువంటి నిఘా వేస్తారు, ఇప్పుడు లులు మాల్పై ఎటువంటి కేసు నమోదు చేస్తారో చూడాలి. సో లులు మాల్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా, ఇటువంటి హార్ష్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ ఉందా? లులు మాల్తో ఉన్నటువంటి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, అక్కడ జరిగినటువంటి హార్ష్ రియాలిటీని, మీ ఎక్స్పీరియన్సెస్ని ఆర్టీవీ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
అందరూ స్టేషన్కి వచ్చారు ఇది అటెంప్ట్ మర్డర్ కింద పెట్టండి. వదలొద్దు. అసలు మేము